హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విందామా తిందామా. చూస్తున్నారు కదా, మకానా పాయసం చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. మకానా డయాబెటీస్ వాళ్ళకి, బీపీ వాళ్ళకి అందరికీ చాలా మంచిది కదా, పిల్లలకి కానీ. సో మనం ప్రాసెస్లోకి వెళ్దాము. చూసారు కదా, ఒక హాఫ్ కప్ నేను సగ్గుబియ్యం ఇలా కడిగి పక్కన పెట్టుకున్నాను, కొంచెం నానబెట్టుకున్నాను. మకానా కొంచెం మెత్తగా ఉంటుంది కదా, ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకోవాలి. మనం ఇట్లా నలిపినప్పుడు అది కొంచెం క్రిస్ప్ సౌండ్ రావాలి. అలా ఒక 1 మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టుకోవాలి. మకానా ప్లెయిన్ అయినా సరే కొంచెం సాల్ట్ ఇంకా పెప్పర్ 2 ఇలా ఫ్రై చేసి పిల్లలకి ఇస్తే అది కూడా చాలా హెల్తీ అండి. అలా కూడా ఒకసారి స్నాక్గా ఇవ్వండి, ఎప్పుడైనా రేర్గా వన్స్ ఆర్ ట్వైస్. ఇప్పుడు ఇదే పాన్లో 1 టేబుల్ స్పూన్ గీ వేసుకుని డ్రై ఫ్రూట్స్ మీ ఇంట్లో ఏవి ఉంటే అవి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం సాబుదానా నానబెట్టుకున్నాం కదా, ఇది వేసేసి ఇందులోకి 1 గ్లాస్ వాటర్ ఇంకా 2 గ్లాసెస్ పాలు వేసుకుని బాగా ఉడకనివ్వాలి సగ్గుబియ్యము. చూసారు కదా, కలిపి ఒక్కసారి వదిలేయండి. ఇది కాస్తంత ఉడికాక మనం షుగర్ వేసుకుందాము. మనం ఏ కప్తో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్తో నేను ఒక పావు కప్ షుగర్ తీసుకున్నాను. మీరు షుగర్ ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకాస్త ఎక్కువ తీసుకోవచ్చు. బెల్లంతో చేయండి ఇంకా హెల్తీగా కావాలంటే, కాకపోతే దానికి కొంచెం ప్రాసెస్ డిఫరెంట్. ముందు బెల్లం విడిగా కరగబెట్టుకుని ఆ వాటర్ లాస్ట్లో యాడ్ చేయాలి. లేకపోతే ముందు అయితే పాలు పోస్తాం కదా, విరిగిపోతాయి. లాస్ట్లో కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుని ఆ తర్వాత మనం ఆల్రెడీ మఖానా ఇంకా డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసి ఒక 1 మినిట్ అలా ఉడకనిస్తే సరిపోతుంది. చూసారు కదా, ఎంతో టేస్టీగా, ఇంకా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, హెల్దీ. సో మీరు కావాలంటే ఆప్షనల్ బెల్లం యాడ్ చేసుకోండి. ఇది ఇంకాసేపటికి ఇంకొంచెం గట్టి పడిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.